సాధారణంగా పోలీసు ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటది. దాదాపుగా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు కూడా చేరుకోవాలంటే ఎన్నో శ్రమలు పడాలి, ఎన్నో కష్టాలు పడాలి. ఎంత చదివితే గానీ ఆ స్థాయికి మనం వెళ్ళలేం. అంటే కానిస్టేబుల్ స్థాయిలో కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానిస్టేబుల్కి అయితేంది, ఎస్ఐకి అయితేంది, ఐపీఎస్ స్థాయికి అయితేంది. సో ఇట్లా చాలా స్టేజ్ల్లో ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి ఈవెంట్స్ ఇట్లా చాలా రకాలుగా కష్టపడితేనే కానీ ఒక పొజిషన్ అనేది చేరుకోలేరు పోలీస్ అధికారులు. కానీ నిజంగానే కానిస్టేబుల్ స్థాయి నుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి వాళ్ళ ఐపీఎస్ స్థాయి వరకు ఎదిగినటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తరచూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి అనగానే ఆయన ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు చాలా మందికి. ఎందుకంటే కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరినటువంటి అతను ఆయనకు జరిగినటువంటి ఒక అవమానాన్ని దృష్టిలో ఉంచుకొని అవమానానికి ప్రతీకగా ఎట్లయినా చెప్పేసి పెద్ద ఉద్యోగం సాధించాలనేటువంటి కసితో ఐపీఎస్ స్థానానికి ఒక్కసారి ఎదిగిండు. సో ఆయన ఎదిగిన తీరు కావచ్చు, ఆయన కష్టపడేటువంటి రీతి కావచ్చు, మిగతా ఐపీఎస్ లకు ఐఏఎస్ లకు కూడా చాలా ఎగ్జాంపుల్ గా ఉంటున్నది ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క జీవితం అంతా కూడా. కానీ ఒక్కసారిగా ఇవాళ ఉదయ్ కృష్ణారెడ్డి వార్తల్లోకి నిలిచారు. ఏంది అని అంటే ప్రస్తుతానికి ఆయన రాజేంద్ర నగర్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పోలీస్ గా శిక్షణ తీసుకుంటా ఉన్నాడు. ఆయనతో పాటుగా మిగతా మంది అక్కడ ఇంకొంతమంది ఐపీఎస్ కూడా ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇంతవరకు బాగానే ఉన్నది, కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ నిన్న ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పైన అత్తాపూర్ పిఎస్ లో ఒక కేసు అయితే నమోదైంది. సో ఎందుకు ఆ కేసు నమోదైంది ఏంటనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే కనుక అదే అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ గా పనిచేస్తూ ఉన్నటువంటి లేదా ట్రైనీ ఐపీఎస్ గా శిక్షణ తీసుకుంటూ ఉన్నటువంటి మరొక మహిళా పోలీస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే గత కొంతకాలంగా ముఖ్యంగా జూన్ నెలకు సంబంధించి జూన్ 15, 20 ఆ డేట్ నుంచి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తనతో పాటు కోచింగ్ శిక్షణ తీసుకుంటా ఉన్నటువంటి మరొక ట్రైనీ ఐపీఎస్ మహిళ పైన దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, అదేవిధంగా వాట్సాప్లలో చాటింగ్ చేస్తున్నాడని చెప్పేసి ఆమె అయితే ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆమెను బెదిరిస్తున్నట్లుగా అయితే ఆ మహిళకు పెళ్లి కూడా అయింది, ఆ మహిళకు భర్త కూడా ఉన్నాడు. అయినా సరే ఉదయ్ కృష్ణారెడ్డి తనతో ఉండాలి అని చెప్పేసి, శారీరకంగా తనతో సంబంధం పెట్టుకోవాలని చెప్పేసి, అక్రమ సంబంధం పెట్టుకోవాలని చెప్పేసి వేధిస్తున్నాడంటూ ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడం అయితే జరిగింది. అయితే దీంతో పాటుగా ఉదయ్ కృష్ణారెడ్డి గత కొంతకాలంగా ఆ మహిళను వేధించడమే కాకుండా ఆమె ఫోన్ అంటే ఆమెను జుట్టు పట్టుకొని రూమ్ లోకి తీసుకెళ్లి ఆమె ఫోన్ యొక్క పాస్వర్డ్ ను కూడా తీసేసి ఆ పాస్వర్డ్ సహాయంతోనే ఆ ఫోన్ తోని ఆమెను ప్రైవేట్ వీడియోలు కూడా చిత్రీకరించి ఆ వీడియోలో ఆమె భర్తకు పంపించి బ్లాక్ మెయిల్ కు దిగిందంటూ కూడా ఆమె ఆ పిటిషన్ లో లేదా ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం అయితే జరిగింది. సో దీంతో అంతా ఒక్కసారిగా కూడా ఉలికి పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే మిగతా పోలీసు ట్రైనింగ్ ఎవరైతే ప్రిపేర్ అయితే ఉన్నారో లేదా ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, అని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయ్ కృష్ణారెడ్డి అనగానే ఒక మంచి ఇన్స్పిరేషన్ పర్సన్, ఒక మంచి పోలీస్ అధికారి. అంటే మన రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి కూడా అతి కొద్ది మంది పోలీసు వ్యక్తుల పేర్లు చెప్తే దాంట్లో ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఒకరిగా ఉంటారనేటువంటి కూడా అందరికి కూడా తెలిసింది. సో మరి అట్లాంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఎందుకు ఈ విధంగా ప్రవర్తించడం అనేది కూడా అందరిలో కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ మహిళ చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే గత కొంతకాలంగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు, సో నన్ను లోపరుచుకోవాలని చెప్పేసి చూస్తా ఉన్నాడని చెప్పేసి ఆ మహిళ ఫిర్యాదులు పేర్కొన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అయితే అత్తాపూర్ పిఎస్ లో కేసు నమోదు కావడం, దీంతో అత్తాపూర్ పోలీసు అధికారులు కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు అందించి 8 రోజుల్లోగా దీనిపైన వివరణ ఇవ్వాలి, లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా వారు ఇప్పటికే కోరడం జరిగింది. ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం స్పందిస్తున్నాడు. అంటే కొద్దిసేపటి క్రితమే స్పందిస్తూ ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా మాట్లాడుతూ నా మీద వచ్చినటువంటి అలిగేషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం, నా పైన కావాలని చెప్పేసి కుట్ర పడుతూ ఉన్నారని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ ను కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఉదయ్ కృష్ణారెడ్డి ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, అయితే లైంగికంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మహిళా అధికారి ఎవరైతే ఉన్నారో ఆమె కర్ణాటక క్యాడర్ కు సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావడం కూడా కొంత చర్చనీయాంశంగా అయితే మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదైతే రాజేంద్ర నగర్ జాతీయ పోలీస్ అకాడమీ ఉందో ఆ పోలీస్ అకాడమీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డిని ఇంటికి పంపించి వేశారని చెప్పేసి మరొక వార్త వస్తుంటే, లేదు ఆయనే వెళ్లిపోయిండు, సెలవుల మీద ఇంటికి వెళ్ళినని చెప్పేసి కూడా మరొక వార్త అయితే వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు అయితే అర్థమైతా ఉన్నది. ఏది ఏమైనా కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని ఇప్పటికే విచారణలో భాగంగా 8 రోజుల గడువు అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు నిజమని తేలితే కనుక మరి రాబోయే రోజులు ఆయన మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇప్పటికే చూడాల్సిన అంశంగా అయితే ఉండదు. అయితే మొత్తానికి కూడా ఆ మహిళ కూడా స్వయంగా
ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టుగా మనకైతే సమాచారం వస్తున్నది. వాట్సాప్ లో చాటింగ్ చేస్తా ఉన్నాడు, అసభ్యకరంగా మెసేజ్లు పెడతా ఉన్నాడు. అదేవిధంగా నా ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి నా భర్తకే పంపించి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చదువుకొని కష్టపడి మేము ఈ స్థాయికి ఉద్యోగం చేయడానికని వస్తే మమ్మల్ని ఇట్లా వేధిస్తారా? ఒక పోలీసు అధికారిగా అంటే రాబోయేటువంటి ఒక ఐపీఎస్ అధికారిగా నాకే రక్షణ లేకపోతే రాబోయేటువంటి అంటే సమాజంలోని సామాన్యులకు ఎట్లా రక్షణ ఉంటుందని చెప్పేసి కూడా ఆమె ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో పేర్కొంటూ పోలీసుల ముందు కూడా వాపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఉదయకృష్ణారెడ్డి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆయన ఉద్యోగాల్లో నుంచి కూడా అంటే మొత్తానికి ఇక ట్రైనింగ్ లో నుంచి కూడా తీసివేయవలసింది. ఇట్లాంటి వ్యక్తులు డిపార్ట్మెంట్ లో ఉండకూడదని కూడా ఆమె ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టుగా కూడా మనకైతే అర్థమవుతుంది. మొత్తానికి ఏది ఏమైనా కూడా దీని మీద ఉదయకృష్ణారెడ్డి మరి ఏమని స్పందించబోతున్నాడు, రాబోయే 8 రోజుల లోపట్లనే మరి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఆయన వివరణ ఇవ్వబోతా ఉన్నాడా, లేదంటే లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వబోతున్నాడా అనే దాని మీద కూడా అయితే పలు చోట్ల కూడా మరి దీని మీద చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఏది ఏమైనా కూడా ఉదయకృష్ణారెడ్డి ఈ విధంగా చేయడం అనేది కొంత కలిసి వేస్తున్నటువంటి అంశం. అయితే మొత్తానికి నిజాలు బయటకు వచ్చేంత వరకు కూడా ఏం జరుగుతుందో చూడాల్సిన అంశంగా అయితే మిగిలి ఉన్నది.